సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగుస్తుండటంతో ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత గెజిట్ పోల్స్ వెలువడనున్నాయి. సాయంత్రం 6:30 తర్వాతే గెజిట్ పోల్స్ వెల్లడించాలని ఈసీ నిబంధనలు విధించింది. దీంతో వివిధ సర్వే సంస్థలు చేసిన అంచనాలను సాయంత్రం వెల్లడించనున్నారు. తినబోయే ముందు రుచెందుకన్నట్లుగా ఇక 2 రోజుల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. గెజిట్ పోల్స్ పైనే అందరి చూపి ఉంది. ఇప్పుడు ఈ అంచనాలనే ఎక్కువ ఉత్కంఠ రేకించే ఘట్టమని చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ఇవాల్టితో ముగుస్తున్నందున సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ వెలువడబోతున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి అయితే వ్యక్తమవుతుంది. బీజేపీ నినాదం 400 పార్కు అనుగుణంగా అంచనాలు ఉండనున్నాయా? విపక్ష కూటమి ఇండియా కూటమి పుంజుకుంటుందని చెబుతున్నాయా? ఆంధ్ర ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ ఖచ్చితమైన సమాధానం రాకున్నా బుజ్జిగింపుగా ఆయా సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా ఓ అంచనాలను వెల్లడించనున్నాయి. ఇవి నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అంతిమ ఫలితంపై మాత్రం మరింత ఉద్వేగాన్ని పెంచుతున్నాయి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లువెడతాయి. ఎవరు నెగ్గేను, ఎవరు ఓడేను అనేది మరో 2 రోజుల్లో తేలిపోనుంది. అయినా పోలింగ్ తేదీ చివరి రోజు వచ్చే గెజిట్ పోల్స్ పైనే ఈ మధ్య ఆసక్తి పెరిగిపోయింది. అన్ని సందర్భాల్లో 100% ఖచ్చితత్వం లేకున్నా, గతంలో దారుణంగా అంచనాలు తప్పినా ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి మాత్రం తగ్గటం లేదు. అదీ కాక ప్రతిసారి ఆసక్తి పెరుగుతోంది కూడా. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్క తెలంగాణ విషయంలో తప్ప మిగిలిన రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు. ఛత్తీస్గఢ్ ఫలితాలపైతే దాదాపు అంతా దెబ్బతిన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ ను ఎలా చూడాలి, వాటిని ఎంతవరకు నమ్మాలి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.